హాయ్ అండి, వెల్కమ్ టు ఐషు వ్లాగ్స్. సేమియా పాయసం ఎలా చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా వేపుకున్న తర్వాత దీనిలో తీసేసుకోండి. సేమ్ అదే ప్యాన్లో సేమియాలు వేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని వాటిని కూడా ప్రక్కన పెట్టుకోండి. ఈ లోపల మీరు ఏ గిన్నెతో అయితే సేమియా తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో 2 కప్స్ వాటర్, 3 కప్స్ మిల్క్ తీసుకోండి. ఆ మిల్క్ని స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత ప్రక్కన పెట్టుకున్న సేమియాని దాంట్లో వేసేసి సిమ్లో పెట్టుకొని బాగా కుక్ అవనివ్వండి. ఒక 80% కుక్ అయిన తర్వాత మీరు ఒక 10 మినిట్స్లో ఆర్ 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తారు. అనగా మీకు చూస్తుంటే దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది. మిల్క్ అండ్ సేమియా కూడా మంచిగా ఉడికింది. ఈ లోపల మీరు షుగర్ను ఒక కప్పు, ఏ కప్పుతో అయితే మీరు ఎక్కువ తింటాను షుగర్ అని అంటే ఎక్కువ వేసుకోండి. లేదు అని అంటే అదే కప్పు ఆఫ్. మేము ఎక్కువ స్వీట్ అయితే తినము. కొంచెం ఆఫ్ తీసుకున్నాను నేనైతే. షుగర్ని తీసుకొని మంచిగా కలిపిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకున్నాం కదండి, అదే డ్రై ఫ్రూట్స్ని వాటిలో వేసేసి ఇలా యాలకులు కూడా మంచిగా పౌడర్ చేసుకొని యాలకులు కూడా దాంట్లో వేసేసుకోండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, అయిపోయింది. చూస్తున్నారు కదా, సేమియా కొంచెం మరీ పలచగా లేదు, చిక్కగా లేదు, ఒక మీడియంగా ఉంది. ఇలా ఉంటేనే మీకు బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. షుగర్ కూడా ఎక్కువ వేసుకోకుండా ఒక మీడియంగా మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి, బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని అయిపోయింది, అంతే. ఇంకా